వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ Thor X650 గైస్. ఈరోజు ఒక రైడ్ ప్లాన్ చేశాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్కి కాల్ చేశాను అనమాట. ఈరోజు యాక్చువల్లీ సండే 18th ఆగస్ట్. ఏమి అనుకోలే, ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ని మీట్ అయిన తర్వాత అప్పుడు ప్లాన్ చేద్దాం ఏదైనా. యాక్చువల్లీ నేను ఇప్పుడు శీలానగర్ వెళ్ళిపోతున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్కి కాల్ చేయాలి. ఆ తర్వాత అఖిల్, క్రిష్, ఇంకా అవినాష్, వీళ్ళు ముగ్గురు డైరెక్ట్గా శీలానగర్ వచ్చామని చెప్పాను. ఇప్పుడే కాల్ చేశాను. చూసారా, ఇక్కడ కూడా ఏదో గుచ్చుకుంది, ఇక్కడ కూడా ఏదో గుచ్చుకుంది. ఇంకా ఇదిగో ఇదే. ఎన్ని ఉన్నాయరా నాయన, ఇన్ని మేకులు నేను ఎప్పుడు క్రాస్ చేసుకుని వెళ్ళాను నాకే తెలియట్లేదు. ఐ డోంట్ నో. ఇదిగో క్లియర్గా చూసారా, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది అది టోటల్ 3 ఉన్నాయి. ఇవి నేను కానీ లాగాను అంటే ఈరోజు రైడ్ క్యాన్సిల్ అయిపోద్ది, నాకు పక్కా అర్థమైపోయింది. ఇవి మాత్రం లాక్కూడదు ఎట్టి పరిస్థితుల్లో, అండ్ రైడ్ స్పాయిల్ అయితే అవ్వకూడదు. ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది, సో ఇక్కడ వెళ్దాము. అక్క 350 కొట్టక్క. రా వచ్చే, నేను పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించుకొని ఇప్పుడే బయటకు వచ్చిన. సరే వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. ఓకే, మీరే ముందు వెళ్ళండి రా, నేను మెల్లగా వస్తాను. ఇక్కడ పవన్ అని చెప్పి నా ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. సో రెడ్ చెర్రీ దగ్గర వెయిట్ చేయని చెప్పాను. దేర్ సి వస్తారు వెనకత. హెల్మెట్ చాలా వెయిట్ అయిపోయింది. పవన్ గడ్ హెల్మెట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎలా స్కామ్ వేసి ఈరోజు దొబ్బా హెల్మెట్. స్లోగా రా. యాక్చువల్లీ గైస్ రూట్ తెలియదు అనమాట మన వాళ్ళకి. మా అందరివి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ అనమాట. నేను ముందే వెళ్తాను, మీరు లాస్ట్లో రండి. అనిపిస్తుంది కదా, ఆ కొండ బ్యాక్ సైడ్ అనమాట మనం ఇప్పుడు వెళ్ళాల్సింది. చుట్టూ ఫెన్స్, అసలు మొత్తం ఎలా ఉంటుంది అంటే ఇంకా రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి మనం వచ్చాం అన్నట్టు ఉంటుంది. ఇక్కడి నుంచి మొత్తం బాయ్ ఫుల్ బొగ్గు, ఇదంతా కెమికల్ వేస్ట్, మొత్తం స్మెల్ వస్తుంది కంప్లీట్గా. రేవ్ చేయమని అడిగారు. యాక్చువల్లీ పైన పోలీసు ఉన్నాడు, మేము చూసుకోలేదు అక్కడ. సారీ అంకుల్. యాక్చువల్లీ పైన ఒక పోలీసు ఉన్నారు, అతను చెప్తున్నారనమాట ఇక్కడ ప్రతిసారి ఎవడొకటి చచ్చిపోతాడు ఈ ఏరియాలో అని. స్పాట్ అలాంటిది. అతను ఇప్పటి నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నాడు కదా. అతను ఏం చెప్పాడు రా, అతను ఇట్రా ఇక్కడ నేను వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఉన్నారనమాట. మరి తెలీదు. అరే ఇక్కడ ఎవడరా ఇది కొట్టింది బాబోయ్. బట్ ఫైనల్లీ మనకి రూట్ అయితే దొరికింది. ఇక్కడ భలే ఉన్నాయి గైస్. కంప్లీట్ రోడ్ అయితే మిస్ అయిపోయారు మన వాళ్ళు. ఇప్పుడు పవన్ని అక్కడ జంక్షన్ దగ్గర ఉంచాను. ఇన్ కేస్ ఇటు నుంచి మన వాళ్ళు ఎవరైనా వస్తే నేను కనిపిస్తాను కదా, అండ్ అటు నుంచి వస్తారు. సౌండ్ వినిపిస్తుంది, మోస్ట్లీ వచ్చేసి ఉంటారు దగ్గరికి. ఎక్కడికి వెళ్ళిపోయారా అడిడి? వాట్ హ్యాపెన్? ఎంజాయ్ చేసుకోండి, నాకు ఆ రోడ్డుకి రావాలని లేదు. ఈడి తర్వాత ఆడి చూడు పాపం. ఇట్రా, ఎక్కడ పని చేసావు?
ఫేస్ చూడ పౌడర్ రాసుకున్నాడు. అందుకే ఏట్ లేట్ అయిపోయాం. ఇప్పుడు నువ్వు లేట్ చేసి మళ్ళీ ఆ బండికి చూడు ఎంత ఎంత ఉందో. అరే బండి మెత్తడు రా. అరే అరే బండి మెత్తడు ఇలాగా బండి మెత్తడు. సో నేమ్ రాయి నాకు వద్దురా బాబు, నాకు రాయకండి, నన్ను లాయకండి, నేను రాయను, నాకు అవసరం లేదు. పదరా పవన్. గైస్ చూసారు కదా నా బ్యాక్ సైడ్ ఉందిగా అది కొండ. సో ఇప్పుడు ఆ కొండని అయితే ట్రెక్ చేసి పైకి వెళ్తాను. అండ్ ఆల్సో వీళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు, నాతో పాటు వచ్చారు కదా అవినాష్, అఖిల్, ఇంకా క్రిష్, వీళ్ళంతా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ ఇక్కడ భలే వస్తుంది వీడియో, బాగా తీసుకొచ్చి అక్కడైతే. ఈ బ్యాక్ సైడ్ ఉన్నది అగ్రిగోల్డ్ గెస్ట్ హౌస్. అగ్రిగోల్డ్ స్కామ్ అయిన తర్వాత అది తీసుకొని వెళ్ళిపోయారు కదా, లైక్ అన్ని చోట్ల ఎత్తేసారు కదా, అప్పుడు ఇది ఫుల్ ఇలా డిస్ట్రాయ్ చేస్తారు. అప్పటి నుంచి అలా ఉండిపోయింది ఖాళీగా. చూడొచ్చు జస్ట్ బీచ్ బ్యాక్ సైడే, బీచ్ కరెక్ట్గా ఫేసింగ్తో పెట్టుకున్నాడు గెస్ట్ హౌస్. ఏదో పవర్ గైస్, ఇంత నేరో బ్రిడ్జ్ ఉంది. వీడు పడిపోవాలంటే నీటిలోకి ఎలాగుంటుంది గైస్. బీచ్కి ఇటు నుంచి కెమికల్ వాటర్ వచ్చి కలుస్తుంది. మన వాళ్ళు ఏంటంటే గైస్ వాళ్ళు ఎవ్వరు రానన్నారు, చాలా హైట్ ఉంది, అంత పైకి ఎక్కేమో అంటున్నారు. మనం ఎక్కేద్దాం. చూసారు కదా ఫుల్ పైకి అయితే ఉంది. అక్కడ వాళ్ళు కూర్చున్నారు అటు సైడ్. పైకి ఎక్కేద్దాం గైస్. ఏదో గుడి ఉంది. మనకి అన్నీ మామూలే గైస్. కార్డియో చేసేటప్పుడు లైక్ 2 నుంచి 5 కిలోమీటర్స్ ఎక్కుతాంగా. అట్లనే ఇదంతా. అండ్ ఆల్సో పైన ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. టెంపుల్ దాటాక ఒక మంచి వ్యూ వస్తుంది. ఫుల్ ఆయాసం వస్తుంది గైస్. ఆల్రెడీ సగం డిస్టెన్స్ ఎక్కేసాను. అక్కడి నుంచి వచ్చాను. అక్కడ చూసారా మధ్యలో ఒక చిన్న ఐలాండ్లా ఉంది. అండ్ ఆల్సో ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు ప్రొహిబిటెడ్ అనమాట కంప్లీట్లీ. అక్కడ మీరు చూడొచ్చు బీచ్ వేవ్స్ వచ్చి స్ట్రైక్ చేస్తున్నాయి కదా, భలే ఉంటుంది ప్లేస్ మాత్రం. అక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంది. లైక్ ఇటు నుంచి ఎవరు వచ్చినా చెక్ పోస్ట్లో ఆగి ముందుకెళ్ళాలి. అమ్మా ఫుల్ ఆయాసం వస్తుంది గైస్. నేను వాటర్ ఉంటే బాగుండు. వీళ్ళు రాలేదు కానీ మనం కంటెంట్ ముఖ్యం కదా, మనం వచ్చింది కంటెంట్ కోసం. సో అలిసిపోయినా ఏమైనా మనకి కంటెంట్ ముఖ్యం. వెళ్తూనే ఉండాలి. నా హెయిర్ కొంచెం పట్టించుకోవద్దు. చూడండి ఇది టెంపుల్ అండ్ ఇటు నుంచి రూట్ ఉంటుంది. హలో అమ్మ మంచి వ్యూ వచ్చింది కదా పైగా. చూపిస్తాను చూడండి. సీ ద వ్యూ. వా ఎంత బాగుంది గైస్. చుట్టూ చూడండి ఏరియల్ వ్యూ అండ్ ఆ ప్లేస్. ఈ ప్లేస్ ఎన్టీఆర్ది ఒక మూవీలో ఉంటుంది. మీరు ఎవరైనా మూవీ చూసుంటే కమెంట్ చేయండి. మీరు ఈ ప్లేస్ని ఫైండ్ చేస్తే ఎన్టీఆర్ది ఒక మూవీలో అక్కడ అయింది షూటింగ్ ఆ స్పాట్లో. అండ్ బ్యాక్ సైడ్ డ్రాప్లో ఇవి వస్తాయి. మన వాళ్ళు అక్కడ ఉన్నారు,
ఫోన్ చేస్తున్నారనమాట. చూసారా గైస్, మంచి వ్యూ అసలు. మొత్తం సీ ప్లెయిన్ ఉంది అండ్ అక్కడేమో మూన్. నాకు తెలుసు గోప్రోలో అంత బాగా కనిపిస్తుందో లేదో, కింద నీళ్ళు ఉన్నారు, రే నడుస్తున్నారు ఇందాకటి నుంచి. నాకైతే విజువల్స్ వదిలే వెళ్ళాలని లేదు, వాళ్ళు రమ్మంటే పైకి రాదు. థండర్ భలే వచ్చింది. నాకు తెలిసి రెయిన్ పడుద్ది ఈరోజు. ఇప్పుడు వచ్చిన రోడ్ అంతా ఫుల్ మట్టి అనమాట. నా షూస్ చూడండి, మొత్తం స్టాంప్ బ్లాక్ అయిపోయాయి. అండ్ ఆల్సో ఇటు సైడ్ చూపించాను కదా, మంచిగా ఒక ప్లేస్ ఉంటుంది, ఒకసారి వెళ్దాము. ఇది పోర్ట్ అనమాట, గంగవరం పోర్ట్. మీరు చూడొచ్చు మొత్తం అది హార్బర్. అక్కడ లైక్ వచ్చే షిప్స్ అన్నీ వచ్చి అక్కడ ఆగుతాయి. అక్కడి నుంచి అలా లోపలికి వెళ్తే అది డాక్. అండ్ వేవ్ బ్రేకర్స్ అనమాట. లైక్ పెద్ద పెద్ద వేవ్స్ అన్నీ డాక్లోకి రాకుండా, ఒకవేళ షిప్స్ అవి ఉంటే ఒకవేళ ఇలా అవుతాయి కదా, అప్ అండ్ డౌన్ అవుతాయి, మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పి ముందుగా వేవ్ బ్రేకర్స్ పాత్ని క్రియేట్ చేస్తారు. ఎప్పుడు పోర్ట్ కట్టినా అదే ఉంటుంది మ్యాక్సిమం. మన దగ్గర కూడా విశాఖపట్నం పోర్ట్లో కూడా అంతే, సేమ్ అక్కడ ఉంటుంది. అది యారాడ. అండ్ ఇది గంగవరం. మీరు చూడొచ్చు మొత్తం గంగవరం పోర్ట్. ఈ బొగ్గ అంతా వచ్చే దారిలోనే చాలా వరకు ఫుల్ పైకి వచ్చేసి మన మీద తుల్లిపోయింది. అండ్ సీ దేర్, ఈరోజు అయితే ఫుల్ మూన్ డే. నేను కరెక్ట్ డేనే వచ్చాను అనుకుంటున్నా. నాకు అందుకే కింద వాళ్ళు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు పాపం, వెళ్ళిపోలే. ఇప్పుడు ఇంతసేపు నేను ల్యాగ్ చేసి పైన ఉండిపోయాను. నా కోసం ఒక 5-6 మెంబర్స్ అలా ఉండిపోయారు కింద. వెళ్ళాలి ఎలా ఉన్నా, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఫుల్ నైట్ అయితే అయిపోతుంది, చూడవచ్చు. కమాన్ గైస్, మనమైతే కిందకి వెళ్ళిపోదాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. అండ్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఈరోజు ఏది ఫిక్స్ అయిపోయినా ఇంటికి వెళ్ళి లోపల బాగా దుమ్మ అయిపోవాలని. వైట్ అంతా బ్లాక్ అయిపోతుంది బండిలాగా. హాయ్ బండి కనిపిస్తుంది. బాగానే ఆపుతుందా? బయలుదేరాం గాయస్. ఏదో రోజు నేనే స్టార్ట్ అవుతున్నాము. తార్ అన్ని వల్ల లేట్ అయిపోయింది. ఎప్పుడు లేకే, ఒక్కసారి టైంకి వెళ్ళదు ఇంటికి, ఎప్పుడు లేకే. ఒకసారి అలాగ ఉండండి. యాక్చువల్లీ నేను ఇలా చెప్పాను అనమాట, నా కోసం ఆగొద్దు వెళ్ళిపోండి అని చెప్పి. అదిగో ముందు వెళ్ళిపోతున్నారు. అందుకే సోలో ట్రావెలింగ్ చేయాలి గైస్. ఇలా ఎక్కువ మందితో పెట్టుకున్నాం అనుకోండి, మనం ట్రావెలింగ్ గట్రా ఏమైనా మనకే ప్రాబ్లం. వాళ్ళు ఏంటంటే ఒకటికి దాహం వేస్తుంది, ఇంకొకటికి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇలా చాలా ఉంటాయి. సో నేను వాళ్ళది తప్ప అనట్లా. చూసారు ఆటి అమ్మ ఏమన్నా వచ్చిందో లైటింగ్. నేను వాళ్ళదే తప్ప అనట్లే, బట్ ఎవరి నీడ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మనము ట్రావెల్ చేసి సస్టైన్ అయినట్టు అందరూ అవ్వలేరు. సో అందుకనే ఎప్పుడు సోలో ట్రావెల్ చేయాలి గైస్. ఒక గ్రూప్తో వెళ్ళొచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. బట్ గ్రూప్ ట్రావెల్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ ఉండాలి. లైక్ ఈ యాక్సరీస్ ఏమీ వదిలేసి, లైక్ గోప్రో ఇవి ఉన్నవాడిని పక్కన పెట్టాలి. ఎందుకంటే వాడి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, అవి అన్నీ చెప్పలేడాడు. ఇప్పుడు చూడండి, నేను వెళ్తున్నా కదా, నేను మాట్లాడుతూ మెల్లగా రికార్డ్ చేసుకుంటూ, ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా కంటెంట్ కనిపిస్తే దాన్ని కవర్ చేస్తూ ఇలా రావాలి. బట్ వాళ్ళు ఏంటంటే ముందెళ్ళే వాళ్ళు, లైక్ నార్మల్గా వచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి జస్ట్ వచ్చామా వెళ్ళిపోయామా అంతే, ఓకే ఎంజాయ్ చేస్తాం అంతే, చాలు. దట్స్ ఇనఫ్ ఫర్ దేమ్. కంటెంట్ క్రియేటర్స్ యొక్క ప్రాబ్లమ్స్ మీకు తెలియదు గైస్. రియల్లీ ఒక వీడియో తీయాలి, ఇంకో పక్క పర్సనల్ లైఫ్ చూస్ చేసుకోవాలి. పర్సనల్ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, వాటిని ఓవర్కమ్ చేయాలి, వాటికి సొల్యూషన్స్ ఎత్తుక్కోవాలి. అవి కాకుండా ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే పక్కగా సపరేట్గా పెట్టుకుంటామో, లైక్ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, వ్లాగింగ్, లేదా బైక్ రేసింగ్, ఇలా
డిఫరెంట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, అన్నీ ఎంచుకోవాలి. మనకు నచ్చినవి చూస్ చేసుకొని మళ్ళీ అందులోని పర్ఫెక్ట్గా తెప్పించుకోవాలి. ఇలా చాలా ఉంటాయి గైస్. చెప్పాలంటే బాయ్స్ లైఫ్ అంత ఈజీ కాదు. ఎప్పుడో చిన్నప్పుడు వరకు కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం పెద్ద అవుతున్న కొలది స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఏదో పెద్ద ఇది అని చెప్పట్లా, బట్ ఎప్పుడు కూడా కొంచెం సేఫ్గా ఉండాలి సోలో ట్రావెల్ చేసినప్పుడు. టేక్ కేర్ గైస్, బాయ్. ట్రైన్ పడుతుంది, లోపల పెట్టాలి కెమెరా.